హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు. బిస్కెట్లు బాగా పాతవైపోయాయి. సో ఇవాళ పాప ఫంక్షన్ కోసం షాపింగ్కి వెళ్తున్నాం పొద్దున్నే. సో షాపింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి, ఏం కొన్నామో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సో మనం ఇంకా దారి పొడుగున వెళ్తా మాట్లాడుకుందాం, ఏమేమి కొంటున్నామో ఏంటో అన్నీ కూడా మీకు చిన్న చిన్నగా చూపించేస్తాను, చూసేయండి మరే. 2 hours later. హాయ్ ఇప్పుడే మొత్తానికి టిఫిన్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయ్యి కంప్లీట్ చేసుకుని చీరల దగ్గరకు వచ్చేసాము విజయవాడలో. ఇది తీస్తున్నామన్నప్పుడు కలర్, సో ఏది తీసుకుందామన్నా ఇలా అభిమానం పాడుకొని ప్రతిదీ నన్నే తీసుకోమంటున్నారు. సర్లే అలా కదలే, మీరు కూడా తీసుకోండి అని చెప్తున్నాను ఇప్పుడే. కానీ చూస్తున్నాం అందరికీ. మా ఆడబడుచు, మా అత్తయ్య గారు, ఈయన ఎవరన్నా తెలీదు, మీకు తెలుసు. సో చూస్తున్నాము. ఇది కూడా బాగానే ఉంది కదా కలర్ దీని మీద. ఇది చెయ్యాలి అన్ని. మాకేంటంటే ఒకటి బాగుందన్నాం అనుకో, ఇంకేదో ఉందేమో అనే ఆత్రంతో ఇది ఫైనల్ చేయట్లేదు. అమ్మా లుక్కి ఇది బాగుంటుందా? ఏం చెప్పావు? ఫొటోస్కి ఇది బాగుంటుంది, లుక్కి ఇది బాగుంటుంది. కార్డులో ఎంత ఉంటది అనేది మనకు మ్యాటర్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సో చూద్దాము, ఫస్ట్ ట్రై చేద్దాం. అయితే ఇది కడతానులే. సో రెడీ, స్టార్ట్. దీంతో మొదలెడదాం. ఇప్పుడే కట్టడం మొదలెట్టారు. ఫుల్ కింద కూడా కనపడుతుంది. బట్ ఏది ట్రెండింగో ఏది ఫ్యాషనో ఏం అర్థం కావట్లేదని చీరల దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో అనుకుని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లైట్ కలర్లు బాగున్నాయని, కొన్ని డార్క్ కలర్లు బాగున్నాయని ఏవి తెలియట్లేదు. ఇంతమంది చీరలు అంటే ఈ బాబా అయిపోతుంది. సో టకటక నేనైతే ఒకటి తీసాను, ట్రై చేసేద్దామని. అట్లీస్ట్ అంటే మనకు అర్థమవుతుంది కదా డార్క్ ఎలా అవుతుంది, లైట్ ఎలా అవుతుందో. సో ఫస్ట్ ఈ కలర్తో స్టార్ట్ చేసాము. సో చూద్దాం మరి. ఇంతవరకు మా అమ్మాయికి తీయలేదని మళ్ళీ మీరు ముందు తీసేస్తున్నాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. తల్లి తర్వాత పిల్ల కదా, అందుకని. సో చీర కట్టడం అయిపోయింది. ఇంతే బ్లౌజ్ వేసుకుంటే ఇంకో రకంగా బ్లౌజ్ వేస్తున్నారు, బ్లౌజ్ కూడా పెడుతున్నారు. మనం అమెరికాలో ఉన్నప్పుడు అయితే మనమే ఏదో మొక్క తీసేసుకుని అన్ని మనమే చేసుకోలేకపోతే కట్టి చూపిస్తారు. అది భలే అనిపిస్తుంది బాబు. బట్టలు కొనడం భలే సర్దేస్తుంది. కట్టుకుని చూసుకుని ఎలా వస్తుందో తీసుకోవచ్చు. ఇంకా దీనికి వర్క్ అయ్యి చేయించుకోవడానికి అయితే పెద్ద మ్యాటర్ కదా, అది కూడా తర్వాత చూపెడతాను మీకు. అప్పుడు ప్రస్తుతానికి చీరలు కట్టేది ఇదిలో ఉన్నాం. మీకు చెప్పాను కదా మా అమ్మాయికి ఇంకా కొనలేదా, చూడండి ఎలా చూస్తుందో. దాని తర్వాత కొంటానే కంగారే ఉంది. ఇప్పుడు పెళ్లి కూతురు కనుకోండి ఎప్పుడన్నా కొంటారు, తల్లికి కొనమన్నాం అనుకో అంట. అందుకని ముందు మనం తీసేసుకున్నాం అనుకో, తర్వాత దానికి ఎలాగైనా తీస్తారు కదా. అది ఐడియా బాగుంది కదా. ఈ సెకలే వద్దనేది. లుక్ అయితే ఎలా వచ్చింది అంతే. కట్టేశారు, జ్యువెలరీ కూడా వేస్తారు. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ఏదో తేడాగా ఉందేంటి? ఇదేంటంటే ప్రస్తుతానికి నాకు నచ్చలేదు అనమాట. సో వేరే ట్రై చేయాలి అంటే ఒకే సెల్ఫ్ అయిపోయింది. ఇక్కడ ఏదో వేరేది ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. సో తీసేస్తున్నాము, అది మ్యాటర్. A few moments later. రెండో చీర కొంచెం డార్క్ వచ్చింది కదా, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాము. బట్ ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్ కన్నా డార్క్ బార్డర్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఇది ఒకసారి వేసి మనకి కన్ఫర్మ్ అయిపోవచ్చు. ఓకే బాటిల్ ఏదో డార్క్ అండ్ లైట్ కాదు, మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళాలని అర్థమైపోద్ది. అందుకే అనవసరంగా వేరే వేరే పెత్తనాలు చేయకూడదు. మనకి ఏదనిపిస్తే అదే తీసుకోవాలి. వెళ్ళి లైట్ ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దామని ట్రై చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అలా కూడా కాదులే. సర్లే నచ్చలేదు, వేరే దానికి వెళ్ళిపోదాం. A few moments later. నెక్స్ట్ ఇది. సో ఇది కట్టించాము. ఇది కొంచెం బాగానే ఉన్నట్టుంది, బట్ తీస్తున్నానో లేదో తర్వాత చెప్తాను. ఇది థర్డ్ శారీ. Many hours later. సో భలే కడుతున్నారు మంచిగా, చిన్న చిన్న బయటలు పెట్టి. ఇది ఇంకో శారీ ట్రై చేశాను. ఇది కూడా బాగున్నట్టు అనిపిస్తుంది, ఎల్లోను బ్లూను. ఇది బాగున్నట్టు, ఇది బాగున్నట్టు అనిపిస్తుందండి. మీకేమనిపిస్తుంది అంటారు? ఇప్పుడు నా చీర అయిపోయింది కదండి, మెరూన్ కలర్ తీసుకుందామని ఆల్మోస్ట్ డిసైడ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. బట్ చూస్తాను ఇంకేమన్నా నచ్చితే. ఇప్పుడు మా అత్తగారు కూడా తీస్తున్నాను. అత్తగారికి ఇదైతే బాగానే ఉంటుందిలే, ఇది తీసేద్దాం. ఇదేనా బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు. అత్తగారికి ఆడబడుచుకైతే ఇందులో ఏదో తీసేస్తాను. ఇది అంతే అయిపోయింది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దీనికి మాత్రం చీర కొనకుండా మేమందరం చీరలు కొనుక్కుంటున్నాము.
మా చిన్నోడికేమో లాలీపప్పు, అస్తమాను లాలీపప్పేనా? లాలీపప్పు. ఎవరు తెస్తారు లాలీపప్పు? దీనికేమో లాలీపప్పు కావాలి. హాఫ్ సారీ ఫంక్షన్ నువ్వు ఎందుకు కొంటున్నావు అని అడుగుతుంది ఇది. ఎలా వస్తే నాకు తర్వాత నీకు. ఇప్పుడు దిక్కుండా వచ్చేస్తున్నాం మెట్లు. ఒక 10 చీరలకు తీసేవండి, ఇంకా తీయాల్సి వస్తుంది. అవి తీయడానికి ముందు ఆకలేస్తుంది. సో ఫుడ్ తింటా మాట్లాడుకుందాం పదండి. A few moments later. బట్టలు కొనుక్కోవడం ఎంత ఇంపార్టెంట్, మనకి తిండి కూడా అంత ఇంపార్టెంట్ అండి. గట్టిగా తిన్నాం అనుకో గట్టిగా కొనుక్కోవచ్చు, లేకపోతే నీరసం వచ్చేసి ఆ శారీ కలర్ కూడా సరిగ్గా కనపడదు తెలిసే. ముందు లోపలికి వెళ్ళి తినేసి అప్పుడు మాట్లాడుకుందామే. విందు భోజనం దాంట్లోకి వచ్చామని చెప్పాం కదండి. ప్రస్తుతానికి స్టార్ట్ చేయం లోపల రాగానే. వచ్చిన తర్వాత ఈ డెకరేషన్ దగ్గర ఆగిపోవాలనిపించింది, ఎందుకంటే చాలా చాలా బాగుంది. తిండి తినే ముందు ఇక్కడ ఆగుదాము. ఆగిన తర్వాత లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఏం ఫుడ్ పెట్టారో కూడా చెప్తానే. తిన్న తర్వాత అప్పుడు షాపింగ్ మొదలెడదాం. బాగా గట్టిగా తినాలి కదండి, తినకుండా వెళ్ళామనుకో అసలు ఇంకా కళ్ళు తిరిగిపోయి మనం బట్టలు షాపింగ్ చేయలేం. షాపింగ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా తిండి తిని మొదలెట్టండి. అలాగనా? పదండి వెళ్దాం. మొదలెట్టామండి. ఇది విందు భోజనం అనమాట. మనకి ఏంటంటే మొత్తం వెజిటబుల్ కర్రీస్ అన్ని ఇచ్చేసి వెజిటబుల్ ఇస్తారంట. తాళి టైప్ అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు స్పెషల్ గా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం రావడం, గబగబా తినేసి వెళ్ళాలి కదా అని. అరిటాకులో ప్లేటు రెడీ అయింది. ఫుడ్ మొత్తం అయిపోయాక చూపెడతానే, ఆకలిస్తుంది అసలు. పులిహోర బంగాళదుంప ఫ్రై అంట. ఎలా ఇచ్చా చూడండి, డ్రై ఆనియన్ లాగా. బ్రెడ్ హల్వా అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. నువ్వు పచ్చడి ఇంకా తెల్లదే. అప్పుడు సరే అండి, బీట్రూట్ బూందీ అనుకుంటా. బీట్రూట్ బెండకాయ బూందీ ఏదో చెప్తున్నారు. ఇది దొండకాయ కొబ్బరికాయ, ఇది పప్పు, ఇది వంకాయ సంథింగ్ ఏదో వేసారు, ఇంకా తినలేదు. ఇది పచ్చడి నాకు చెప్పాము, పచ్చడి అదిరిపోయింది. మరి ఇంకో వాయ వేయించేసాను, మనకు నచ్చితే ఇంకంతే కదా. ఇంకో వైట్ రైస్ ఇలా వచ్చింది. మనకు పెరుగు కూడా ఇస్తారు దీంతో పాటు. ఇవాళ ఇది మన థాలీ. రసము, సాంబారు, మజ్జి తాలింపు అంటే సూపర్ ఇష్టం అండి బాబు. నా కోసమే పెట్టినట్టున్నారు ఇవాళ. అది కూడా వేసి చెప్తాను మీకు. హలో, మీరు తింటున్నారా అసలు? అందరి ప్లేట్లు ఖాళీగా ఉన్నాయండి. మరి లాసి నువ్వే అంటారేమో. నువ్వేంటి తినకుండా నా వంక చూస్తున్నావు? ఇంకెక్కడ కూడా నేనే వడ్డించాలేంటి? ఇంట్లో నువ్వు వడ్డించి ఇక్కడ వడ్డించి ఆయన వడ్డిస్తాడు, ఆయన వడ్డించింది తిను. ఏముంది, ముగ్గురు ఉంటాయి కదా, ఏదో ఒకటికి కనపడదు బ్యాచ్లో. ఆ 3 monkeys ఏదో వేస్తారులే మన ఎడిటర్స్. సోది కబుర్లని చెప్తున్నారు వీళ్ళ సిగ్గులు తగలయ్యా. ఆ బట్టలు చూపెడతారే కానీ ఆ బట్టలు డెస్క్లు ఉంటాయి కదా, దాని మీద పడి నిద్ర అవుతానే అనిపిస్తుంది. కారు కోసం వెయిట్ చేస్తున్నాము. తినడం అయింది. మళ్ళీ బట్టల షాప్కి వెళ్దాం పదండి. ఇంకా A few moments later. ఏం చేస్తున్నారు ఉప్పర్ మీటింగ్? మీరు ఏం చేస్తున్నారు ఉప్పర్ మీటింగ్? మీకు పని అయిపోయిందా? మీ పని బెటర్ రా, ఎత్తుకునే పని లేదు. ఏది ఎత్తుకుతే అది కట్టుకుంటారు. ఏమన్నారు మాది చెప్పు. ఇప్పుడు అలా టీ ఒకటి అడిగారు. మా ఆడపడుచు పాప వాళ్ళ అన్నయ్య మీద ఉన్న ప్రేమతో అనే టీ తాతో కబ్బి తాతవా అని ఏదో పెద్ద ఇంట్లో ఉన్నట్టు అడుగుతుంది. ఆ పక్కన ఆయన నుంచి వెళ్ళిపోయిన ఆ పక్కన ఆయన నుంచి నేను టీ ఒకటే అడిగానండి అని చెప్పాడు. చీరలన్నీ చేసామా? మొత్తం చూసారండి, చేసిన చీరలన్నీ వరుసగా పెట్టేసాము. పైన చూసారా మొత్తం రేకంతా ఖాళీ చేస్తాం. మేము కొన్నాం తెలుసా, ఇప్పుడు దాకా కొనట్లేదు, తింటున్నాం, తిరుగుతున్నాం, తిడుతున్నారు అందరూనే. మొత్తానికి రోజు ఖాళీ చేస్తే చూసారా, రోజు ఖాళీ అయిపోయిందండి. ఇందులో పైన లేపేసాం. ఇది చూసారా, అది మరి ఇది రాసేసుకుని చూడు ఎలా రాసిందో. ఇది నాది అంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కనబడుతుందా? ఇది ఇది నాది అని రాసావు. నేను రేపు ఎవరికైనా ఎత్తా ఇది నాదంట నేను లోపల వేసుకుంటే ఇది నాది, నేను అందుకే నాది తీసేసుకున్నాను. ఇచ్చేటప్పుడు ఎవడు చూసిన ఇది నాది అనుకుంటాడు కానీ ఇది నాది. చూపించను. అదండి ఆడబడి శారీ పక్కన పెట్టేసుకో. 5వ అత్త, మా 5వ అత్తకే. ఇది ఎవరిది? 3వ అత్త. ఇది 3, ఇది 2, ఇది 4వ అత్త అనుకుంటా. ఇది 4. 5, 3, 4. ఇది 2. మరి ఇది ఎవరిది? కాదు డార్కే అనుకున్నాం. ఇది ఎవరిదో మరి
ఒకటి ఫస్ట్ పెద్దవాళ్ళకి లేదు ఆవిడే చీరలు పెట్టేది ఆవిడే. ఇంకొక అత్త తక్కువ వచ్చింది ఎవరన్నా, ఇంకొక అత్త పెద్ద. ఏంద్ర బాబుజీ ఇదే అన్నాడా అన్నవుగా మనిషి ఎవరో. అంటే వస్తే వస్తారు రాకపోతే రాదు అనుకున్నారు. లేదు లేదు అవి వేసేసారు అది మా సైడ్ బ్యాచ్. ఎక్కడ మిస్ అయ్యాం. ఏమోండి విషయం ఏంటంటే ఇప్పుడు 5 అత్తయ్యలు అనమాట. మా పెద్ద అత్తయ్య కదా మా అత్తయ్య గారు, వీళ్ళు పెడుతున్నారు, ఇంకా 4 పెట్టేమో. ఇంకొక అత్తకి ఎక్స్ట్రా తీసాము, ఎందుకో కూడా నాకు ఇంకో అత్త ఎక్కడన్నా మిస్ అయిందేమో, ఇంకో అత్త వస్తుందేమో. ఓకే సర్లే, 2 ఉంచుదాం, ఎవరికి కావాల్సిన పట్టుకెళ్ళి ఇచ్చుకుంటారు. ఎక్స్ట్రా అత్తారు అయిపోయినాడు మొత్తం అన్ని. ఒకసారి అట్లా లుక్ వేసుకో, ఎన్ని వచ్చినాయో చీరలన్నీ. అదే మొత్తం కొట్టెట్టాము. వరసగా తీసుకున్న చీరలు చూపించేసి ఇంకా నేను బయలుదేరుతున్నాను. మా జేసి గారిది, మా ఆడబొడిచిది, నాది, ఇవన్నీ అందరికి ఇవ్వడానికి అనమాట. ఇవన్నీ మా చుట్టాలు. చూసారా మాకు ఎంతమంది చుట్టాలు ఉన్నారు. మళ్ళీ వచ్చినాయి కదా, కలర్లు అయితే అదిరిపోయినాయి. ఇంకా ముగించేసామండి. మా ఆయన కడుతున్నాడు డబ్బులు. చూపేంట్రా ఎలా నక్కర్లేదు, కట్టేస్తున్నావా? ఇంకో 4 తీసుకున్నా. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఇంకేం మిగిలినట్టున్నాయి కదా చేతిలోని, అది కూడా ఇచ్చేస్తే నేను ఒక 4 షాపింగ్ చేసుకొచ్చేస్తాను. సర్లే కంగారు పడుతున్నాను కదా, అంటే ఇంకా వేరే షాపింగ్కి వెళ్ళాలి. సర్లే పద ఇంకో స్టోర్కి వెళ్ళాలి కదా, అక్కడ కానిచ్చేద్దాం మిగతా అన్నీ. 4 8 11 16 3 19 19 19 3 20 21 22 23 24 25 26. ఓకే మొత్తం 26 కౌంట్. అటు పక్కన అంతరాశికి వెళ్తుంది, మనకి అందరూ సైడ్ ఇచ్చేస్తున్నారా? అక్కడ నుంచి వచ్చామని అంటావా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అదండి ఫైనల్గా చూసారు కదా, నేనేమో బ్లూ కలర్ శారీ తీసేసుకుని ఇంకా మా పిల్లకేమో మెరూన్ కలర్ శారీ అలా తీసేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియో హల్దీలో ఎలా సెలబ్రేషన్ జరిగినాయి ఏంటి అనేది క్లియర్గా పెట్టేస్తాను వీడియో. అంతే మరి, ఉంటాను. బాయ్ బాయ్.